నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్న సర్కార్, అంచనాలకు సీఎం ఆదేశించారన్న మంత్రులు. పంట నష్టం అంచనాల పేరుతో ఆలస్యం చేయొద్దన్న విపక్షాలు, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలని డిమాండ్. వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి పచ్చజెండా. ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. జలసౌధలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ భేటీ. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల అంశాలపై ఇంజనీర్లతో చర్చ. రాష్ట్ర గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. సుస్థిర భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. లోక్సభ తొలిదశ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల పర్వం ప్రారంభం. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్. పంట నష్టం అంచనాల పేరుతో జాప్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పంటలు ఎండుతున్నా, వడగండ్లు ముంచెత్తినా సీఎం కన్నెత్తి చూడటం లేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత చిన్న చూపని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు ముంచెత్తినా సీఎం కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఎన్నికల గోల తప్ప పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కారు రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్లు ఏమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు. నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాగ్దార్పల్లి గ్రామంలో ఎండిన పొలాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే కాంగ్రెస్ సర్కారు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 500 రూపాయల బోనస్ తప్పించుకోవడం కొరకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతుల దగ్గర పంట కొనడం లేదు. రైతులకు పంట పండితే మేము ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ రైతాంగం పంటల్ని ఎండబెడుతుంది ఈ ప్రభుత్వం. ఈ జిల్లా మంత్రికి సోయి లేదు. నల్గొండ మంత్రి ఉత్త కోతలే తప్ప ఎప్పుడు కూడా ప్రజల వైపు చేతలు లేవు. దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా ఎడమకాలువ కింద పొలాలు ఎండిపోయినాయి. మేము ప్రజల తరఫున, రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే సమీక్ష చేయాలి. ఎట్లా ఆదుకుంటారో, ఎట్లా కాపాడుకుంటారో, ఎట్లా చేస్తారో ప్రభుత్వం చెప్పాలి రైతాంగానికి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పొలాలను పరిశీలించి రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ అంచనాల పేరుతోని, సమీక్షల పేరుతోని, నివేదికల పేరుతో దయచేసి కాలయాపనేయద్దు. తూతు మంత్రంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఇలా మీరిచ్చిన హామీలే నెరవేర్చమంటాం. మేము 15,000 రూపాయలు రైతు భరోసా పరిమి ఉంటున్నాం. కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇవ్వమంటున్నాం. ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు, వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. నష్టపడ్డ రైతులకు ఎప్పుడప్పుడు ఆదుకుంటా అన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం సహకరించలే. కనీసం మీరన్నా సహకరించారా? అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. విపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని చిన్నారెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు భారాస ప్రభుత్వం చేసిన పాపాలు కరవు రూపంలో వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని తెలిపారు. కామారెడ్డిలో అత్యధికంగా నష్టపోయారని తెలిపారు. పంట నష్టం అంచనా వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ వ్యవసాయ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారని చిన్నారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సాధ్యమైనంత తొందరగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు చెప్పి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది, ఏ మేర నష్టమైంది అనేటువంటి మాట వారు ఎన్యూమరేట్ చేసి తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారు ఎంబడే చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రతిపక్షాల వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక పక్క హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు ట్విట్టర్ అని లేకపోతే ఎక్స్ అని లేకపోతే ఇంకేదో ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పోతా ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 2020లో పెద్ద వర్షాలు వచ్చినాయి. ఆ రోజు రైతులకు ఎంత సాయం చేశారు మీరు? ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు. కాంగ్రెస్తో కరువు వచ్చిందని విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు భారత సర్కారు చేసిన పాపాలే ఇప్పుడు కరువు రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పంట నష్టంపై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. కరువు వచ్చిందని మినిస్టర్లు హరీష్ రావు లాంటి వారి 10 ఏళ్ళు మినిస్టర్ గా ఉన్నోళ్ళు మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతురి ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని ధర, శ్రీశైలం, సాగర్ నీళ్లు ఆయన కొనుక్కు పెడితే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మచ్చిపల్లి లాంటి ప్రాజెక్టులు కట్టుకొని నీరు దోసుకోవద్దు ఇవాళ బుద్ధ మిగిలింది. అక్కడ గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పింది. అందుకనే ఇవాళ మీరు చేసే పాపంతోని ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటూ మంచినీళ్ళు లేక ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఓటాపాటి ఓటుతోని 2-3 వేలు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచిండు. అకాల వర్షాలతో నిజామాబాద్ జిల్లాల్లో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కోరారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్దితో ఉందని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. 10 ఏళ్ల పాటు అస్తవ్యస్త విధానాలు పరిపాలనలతో రైతులను అగమ్యగోచరంగా చేశారని, ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితో పలికారు. 10 ఏళ్ల కాలంలో ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేవలం ఎన్నికలకు ముందు 150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని, 2వ మారు జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. 3వ మారు కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతు బంధు నిధులు జమ చేసిన నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి విడత చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. 2వ విడత రుణమాఫీకి ఔటర్ రింగ్ రోడ్డును కుదవపెట్టి 7,000 కోట్లు మాత్రమే ఇచ్చి మరో 13,000 కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. నాగార్జున సాగర్ కింద మొదటి పంటకే నీరు ఇవ్వని నేతలు ఇవాళ 2వ పంటకు నీరు ఇవ్వలేదని మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హన్మకొండ ఆర్డీఓ తన ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వెంటనే ఆర్డీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అవినీతిపరుడని, భాజపాలో యాత్రల పేరిట కార్పొరేట్ ఆఫీసుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి 3 సార్లు ఓడిపోయారని, ఎంపీగా
ఉండి ఓడిపోయిన బండి సంజయ్కి మళ్లీ పోటీ చేసే అర్హత లేదన్నారు. ఆయన కన్నతల్లిని అవమానించిన దుర్మార్గుడని తీవ్ర విమర్శలు చేసిన పొన్నం కిషన్ రెడ్డిని కేసీఆర్ నియమించారని ప్రచారం జరుగుతుందని అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గంగుల కమలాకర్ బండి సంజయ్ లోపాయికారి మిత్రులేనని విమర్శించారు. కాంగ్రెస్ తో కరువు వచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 5,438 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఈ నెల 16నే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులు పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డిఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల్లో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో రాధాకృష్ణతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. గవర్నర్ గా ప్రమాణం చేసిన తర్వాత రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించిన రాధాకృష్ణన్ తెలంగాణ అభ్యున్నతికి చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేస్తానని, ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించేలా విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు. తన పనిని ఎన్నికల కోడ్ తాత్కాలికంగా పరిమితం చేసినా ప్రజా ప్రయోజనాల కోసం సేవ చేయాలనే సంకల్పాన్ని తగ్గించమని చెప్పారు. తెలంగాణ విశిష్ట చరిత్ర, సంస్కృతి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ రాధాకృష్ణన్ సుస్థిర భవిష్యత్తు నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణ వంటి గొప్ప రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు. వ్యవసాయం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా ఉందని కొనియాడారు. సహజ వనరులు, సారవంతమైన సాగు భూములు, వ్యూహాత్మక, భౌగోళికంగా కీలకమైన తెలంగాణ వ్యాపార, వాణిజ్యానికి కేంద్ర బిందువుగా మారుతోందని వివరించారు. న్యాయమైన, నిష్పాక్షికత సూత్రాలని సమర్థించడంలో నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటిస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ 3 ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో ఎర్రమంజిల్ జలసౌధలో కమిటీ సమావేశమైంది. ఆ సమావేశానికి హాజరైన మాజీ ఎన్సీ మురళీధర్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై వివరణ ఇచ్చారు. గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ కొంతమంది ఇంజనీర్లతోనూ సమావేశమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకుంది. గత పర్యటనకు కొనసాగింపుగా 3 రోజుల పాటు కమిటీ హైదరాబాద్ లో పర్యటించనుంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్స్ విభాగాలతో కమిటీ సమావేశమైంది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరిగి క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడు రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తిరిగి భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళిసైకి కాషాయ కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. గవర్నర్ గా పనిచేసిన తమిళిసై తిరిగి రాజకీయాల్లో ప్రవేశించడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు చేసిన ఆరోపణలను అన్నామలై తోసిపుచ్చారు. ఉన్నత పదవిని త్యజించి ప్రజల కోసం పనిచేసే అవకాశం ఒక్క భాజపాలోనే సాధ్యమని చెప్పారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ముషిరాబాద్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా ఏ మేరకు ముందుకు సాగుతున్నారని ముచ్చటించారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికి ప్రధాని మోదీ స్టిక్కర్ అతికించి పార్టీ కరపత్రం అందించి వారితో సెల్ఫీలు దిగారు. బీసీలు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ప్రవేశించే పథకాలన్నీ కూడా ఇవాళ చివరి వ్యక్తికి అందుతున్నాయంటే ఇది మోదీ గారి యొక్క పాలనకు మార్క్. ఇది దాదాపు 8 నుంచి 10,000 వరకు ముషిరాబాద్ అసెంబ్లీలోనే లబ్ధిదారులు ఉన్నారు. ఈ దేశమైన కుటుంబం అని చెప్పి ఈ దేశం కోసం ఆ కుటుంబంగా భావించి పనిచేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ కుటుంబ కోసం, వాళ్ళ బిడ్డల కోసం, కొడుకుల కోసం, లేదా ఇవాళ కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ కోసం, ఇవాళ కేసీఆర్ అయితే కేటీఆర్, కవిత కోసం పనిచేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఇస్తే ఏ రకంగా ఇవాళ మహిళలు తల వంచుకుంటున్నారు సిగ్గుతో. వచ్చిన రాష్ట్రంలో మంచి పల్లెపాలనను అందించి భావితరాలు గుర్తు చేసుకునే విధంగా కాకుండా అవినీతి, కుంభకోణాలు, మద్యము ఇది ప్రజలు అసహించుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా తెలంగాణలో బీజేపీది మాత్రమే ఉందనేది విషయం స్పష్టమవుతుంది.
కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కరెంటు సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీకుండా, భారాస పగిలిపోయినకుండా, భాజపా నిండుకుండా అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో భాజపా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ఆశీస్సులతో భువనగిరిలో ఎంఎంటీఎస్ పనులను, జాతీయ రహదారులను, రాష్ట్ర నిధులతో ట్రిపుల్ పనులను పూర్తి చేస్తామని బూరా నరసయ్య గౌడ్ తెలిపారు. ఈ ట్రిపుల్ ఆర్కు 25,000 కోట్ల రూపాయలు కావాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర శిలాఫలకం వేయటానికి అప్పు తీసుకుంటున్నాం. గతంలో కేసీఆర్ ప్రాజెక్టులకు అప్పులు తీసుకునేది, వీరు శిలాఫలకాలకు అప్పు తీసుకుంటారు. మన రేవంత్ రెడ్డి గారు ఎట్లా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు అరెస్టు ఎందుకు చేసిండ్రు, వీరికేం బాధ? పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాహన తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు పలుచోట్ల సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును సీజ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లిలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 9,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీల్లో హనుమాన్ ఏజెన్సీకి చెందిన వాహనంలో ప్రయాణిస్తున్న వారి నుంచి 84,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సరైన పత్రాలు లేకుండా 50,000 రూపాయలకు మించి నగదును తీసుకెళ్తే జప్తు చేస్తామని ఈసీ ఇప్పటికే హెచ్చరించింది. నిషేధిత పదార్థాలతో కృత్రిమంగా మామిడికాయలను మగ్గపెడుతున్న నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని పలు దుకాణాలలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 7గురిని అరెస్ట్ చేశారు. వీరంతా మంగళహట్, ఆసిఫ్ నగర్, అఘాపుర, ఎంఎం పహాడి, చార్మినార్, భవానీనగర్, మొగల్పూర్కు చెందిన వారని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాదాపుగా 12 లక్షలు విలువ చేసే మామిడికాయలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇకపై నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తామని, ఎవరి వద్దైనా నిషేధిత కాల్షియం కార్బైడ్ కనిపిస్తే ఆ పండ్ల దుకాణాన్ని సీజ్ చేయడమే కాకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. where mangoes were being artificially ripened. So దాంట్లో ఒక 2 type of substances ని యూస్ చేస్తున్నారు. ఒకటేమో కార్బైడ్ పౌడర్ సాషెస్ అండ్ సెకండ్లీ ఇథైలిన్, ఆర్టిఫిషియల్ ఇథైలిన్ సాషెస్. ఇట్లాంటి ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఈ మ్యాంగోస్ మీద హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ విచ్ విల్ కాజ్ డ్యామేజ్ టు ది హెల్త్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ కన్స్యూమింగ్ ది మ్యాంగో. సో ఈ కేస్ టోటల్ వీ హ్యావ్ సీజ్డ్ అరౌండ్ more than 12 lakh worth mangoes ni seized chesamu across 6 police station areas. Distributors who are storing these mangoes in particular godowns as to the right way of using artificial ethylene to ripen them, and then correct procedure prakaram use cheste it is not banned, but using of carbide is a banned substance, so adi asal vadakudu. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారన్న ప్రణీత్ రావు తరపు న్యాయవాది నాంపల్లి కోర్టు వాస్తవాలను, అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారని వాదించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించాల్సి ఉండగా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రశ్నిస్తున్నారన్నారు. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెబుతున్నారన్న ప్రణీత్ రావు తరపు న్యాయవాది పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవన్నారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును 24 గంటల పోలీస్ కస్టడీకి అనుమతించిందన్న ప్రభుత్వం తరపు న్యాయవాది పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ప్రణీత్ రావు అరెస్ట్ అయిన రోజు మాత్రమే డీసీపీ ప్రెస్ నోట్ ఇచ్చారని, జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నారని వెల్లడించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నామన్న ప్రభుత్వం తరపు న్యాయవాది అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోవడం లేదని, ప్రణీత్ రావు బంధువులు అనుదీప్, న్యాయవాది వాసుదేవన్ రోజు ప్రణీత్ రావును కలుస్తున్నారన్నారు. ఇంకా 3 రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉందని గుర్తు చేశారు. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయడం సరైంది కాదన్న ఆయన ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను కొట్టేయాలని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పునరుద్ఘాటించారు. మత్తు పదార్థాల వాడకం సమాజానికి పట్టిన చీడపురుగు లాంటిదని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడటం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని, వారి శారీరక మానసిక ఆరోగ్యం విచ్ఛిన్నమవుతుందని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కావద్దని సిపి తరుణ్ జోషి సూచించారు. మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై రాచకొండ పోలీసు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్డీపీఎస్ చట్టంపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నేరస్తులకు గరిష్ట శిక్ష పడేలా చూడాలని తరుణ్ జోషి ఆదేశించారు. అక్రమంగా కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న సుమారు 52 లక్షల విలువ గల ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేసినట్లు డీసీఏ డీసీ కమలాసన్ రెడ్డి తెలిపారు. జేడీ రమదాన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు హోల్సేల్ ఔషధ దుకాణాలపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా ఢిల్లీ నుంచి తెచ్చిన ఇన్సులిన్ ఇంజెక్షన్లను నగర మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్ హబ్ నుంచి 6,70,000 ఇన్సులిన్ ఇంజెక్షన్లను, శ్రీ తిరుమల ఫార్మా నుంచి 3,52,000 విలువ గల ఇంజెక్షన్లు, శారీ పరాస్ మెడికల్ ఏజెన్సీ నుంచి 9 లక్షలు, గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 14 లక్షలు, శ్రీ రాజరాజేశ్వరి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 2,07,000, శ్రీ బాలాజీ ఏజెన్సీ నుంచి 16 లక్షల విలువ గల ఇన్సులిన్ ఇంజెక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలోని భగవతి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఇల్లీగల్ గా బిల్స్ లేకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగించనున్నట్లు డీసీ అధికారులు ప్రకటించారు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం ఆస్తులని సబ్కోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో జప్తు చేశారు. 1982లో మంచిర్యాల జిల్లా పారుపల్లిలో మల్బరీ పరిశ్రమ కోసం మహమ్మద్ నసీరుద్దీన్ నుంచి 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఐటీడీఏ సేకరించింది. డబ్బులు చెల్లించకపోవడంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2,94,00,000 పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 3 నెలల్లోగా ఆ మొత్తం చెల్లించకపోతే ఆర్డీఓ కార్యాలయం జప్తు చేస్తామని స్పష్టం చేసిన బాధితుడికి పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాన్ని కోర్టు సిబ్బంది జప్తు చేశారు. సంప్రదింపులు చేశారు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప డబ్బులు ఇవ్వాలి, ఇద్దాము, ఒక అండర్టేకింగ్ ఇవ్వండి, మేము ఫలానా రోజు వరకు ఇస్తాము అనే మాట మాత్రం వాళ్ళు ఇంతవరకు ఏం చెప్పలేదు. రాసి ఇవ్వమని అడిగినాము, రాసి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సీజ్ చేసి కోర్టు వారు తీసుకెళ్లడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27ను గడువుగా నిర్దేశించింది. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 39, రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్, మణిపూర్, మేఘాలయలో 2 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఈసారి గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో పాల్గొన్న షా, ఉత్తరప్రదేశ్లో 2014 కంటే ఈసారి ఎక్కువ స్థానాల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఈసారి ఎక్కువ స్థానాలు గెలిచి కుటుంబ పార్టీలకు గుణపాఠం చెబుతామన్నారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అమలు కావాలని విశ్వసిస్తున్నందునే తమ పార్టీ అజెండాలో ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని చేర్చినట్లు అమిత్ షా తెలిపారు. ఒడిశాలో బీజేడీతో పొత్తుపై తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని చెప్పారు. ఒడిశాలో ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని అమిత్ షా తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్ సదస్సులో పాల్గొన్న మోదీ
1,25,000కు పైగా అంకుర సంస్థలు 110 యూనికార్న్ సంస్థలతో భారత్ 3వ అతిపెద్ద స్టార్టప్ హబ్గా మారిందన్నారు. దేశ యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారన్నారు. ఇప్పుడు దేశ యువత ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారని మోదీ కొనియాడారు. దేశంలో 45% స్టార్టప్లను మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మోదీ తెలిపారు. 3వ విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోదీ హామీ ఇచ్చారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టంపై స్టే విధించాలన్న డిమాండ్లపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కోణంతోనే కొందరు ఈ చట్టాన్ని వివాదాల్లోకి లాగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని సవాల్ చేస్తున్న వారు ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన వారిని అర్హతలను ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రం పేర్కొంది. రాజ్యాంగ పదవి చేపట్టిన వారి అర్హతలపై తమ అభ్యంతరాలను తెలియజేయడంలో పిటిషనర్లు విఫలమయ్యారని తెలిపింది. దాని ప్రాతిపదికన ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యా శరణార్థులకు భారత్లో నివసించే ప్రాథమిక హక్కు లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. వలసదారులకు శరణార్థి హోదా కల్పించే శాసన విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక విదేశీయుడు దేశంలో జీవించే స్వేచ్ఛగా ఉండే హక్కును మాత్రమే కలిగి ఉంటాడని, నివాసం ఏర్పరచుకునే హక్కు భారత పౌరులకే ఉంటుందని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది. UNHCR కార్డులు గల రోహింగ్యాలు శరణార్థులమని క్లెయిమ్ చేసుకుంటున్నారని, అయితే భారత్ ఆ కార్డులను గుర్తించలేదని తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి భారీగా వచ్చిన అక్రమ వలసలతో భారత్ పోరాడుతోందని, సరిహద్దు రాష్ట్రాల జనాభాను ఇది ప్రభావితం చేసిందని పేర్కొంది. అంతర్గత జాతీయ భద్రతకు రోహింగ్యాలు ముప్పు కలిగిస్తున్నట్లు తెలిపింది. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలన్న పిటిషన్ విచారణ సందర్భంగా అఫిడవిట్ సమర్పించిన కేంద్రం అక్రమ వలసదారులపై విదేశీ చట్టం ప్రకారం వ్యవహరిస్తామని తెలిపింది.